ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవం సెప్టెంబర్ 9వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఉదయం 9:30 నుండి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు. శ్రీవారి భక్తాగ్రేసుల్లో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తీర్థ కైంకర్యాలు ప్రారంభించారు. వీరు భగవద్ రామానుజులు వారికి స్వయాన మేనమామ, గురుతువ్యులు. వీరు రామానుజుల వారికి రామాయణం పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి తీసుకువచ్చేవారు. ఒకరోజు ఆయన పాప వినాశనం నుండి నీటిని కుండలో తీసుకొని వస్తుండగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేక కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండను చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ, వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా అని దుఃఖించారు. అంతలో వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు, చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా అని తెలిపి తన చేతుల్లో విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటి ధార భూమికి వచ్చింది. ఇకపై జలాన్ని ఈ అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశ గంగా అని నామధేయం ఏర్పడింది. ஆச்சாரிய எப்பவுமே எந்த விஷயம் நமக்கு தெரிஞ்சாலும் கூட கூடிய நம்ம திருமல நம்பிகளுடைய பெரிய அனுகிரகம்தான் பாஷ்யக்காரருக்கு. அதாவது அவர் பாகினேயர், அதனால் அவருடைய அனுகிரகத்தில் எல்லாத்தையும் பண்ணி இந்த பாஷ்யத்தை பிரவர்த்தனம் பண்ண முடியுமா பண்ணினார். அந்த எல்லாரும் சொல்கிறபடியும் தான் ஸ்ரீமத் ராமாயணத்தினுடைய ரகசியார்த்தத்தை ஸ்ரீமத் ராமாயண ரகசிய விவரணம்னு ஒரு கிரந்தம் திருமல நம்பிகள் பண்ணியிருக்காருன்னு தெரியுது. ஆனால் அந்த புஸ்தகமானது முக்தமாக இருக்கு, கிடைக்கலேன்னு தெரிகிறது. யாருக்காவது தெரிஞ்சால் கிடைச்சால் சொல்லலாம். இந்த புஸ்தகமானது கிடைக்கல, லுப்தமாக இருக்குது அப்படின்னு தெரியுது. அந்த மாதிரி அந்த ரகசியார்த்தங்களெல்லாம் இந்த ஸ்ரீமத் ராமாயணத்தினுடைய ரகசியார்த்தங்கள் எல்லாம் தெரிந்து கொண்டார்னுட்டு நம்மளுடைய குரு பரம்பரையில் இருக்கு. இந்த ராமாயணத்தினுடைய தத்துவம், ஸ்ரீபாஷ்யத்தினுடைய விஷயங்கள் எல்லாத்தையும் சொல்லக்கூடியது எம்பெருமான் ஒத்தந்தான் பரத்வம், பாக்கி எல்லாம் இல்லைங்கிறத பறக்க பேசுறது. ஆனால் அந்த தத்துவத்தையே తానే అనుష్ఠించి కామించి పండిన గ్రంథమానదు 1125 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ గొప్ప కార్యక్రమం అనేది చేసుకోవడం చాలా సంతోషకరం. మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యమైనందుకు, టీటీడీ తరఫున మేము భాగస్వామ్యమైనందుకు కూడా కృతజ్ఞతలు. అలానే స్వామివారు వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సందేశాన్ని ఇవ్వటం కూడా మనందరికీ చాలా సంతోషకరం. అలాగే ఈ కార్యక్రమకు ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఆ విలువలు, ఆ సాంప్రదాయాలు, ఆ వాల్యూ సిస్టమ్ అంటాం, అవన్నీ కూడా మనం మరింత ముందుకు తీసుకొని వెళ్ళి హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని